రాజా నివాసిని. గత విఆర్ఓ పల్లా నారాయణరావు రాజాం గ్రామంలో మేము అనుభవంలో ఉన్న భూమిని తన సొంత స్వలాభం కోసం అధికార దుర్వినియోగం చేసి 1B లేకపోయినా, పట్టాదారు పాస్బుక్ లేకపోయినా భూమి మాది అని చెప్పితే తన సొంత అధికారాన్ని చలాయించి ప్రభుత్వానికి చట్టాలకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి గండి కొట్టించి తెల్ల కాగితాలపై అగ్రికల్చర్ జిరాయితీ పల్లం భూములు అయినా మెట్టి భూమిగా ధృవీకరించి తెల్ల కాగితాల ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఆ ధృవీకరణ పత్ర ఆధారాలుగా ఆ లబ్ధిదారులు రిజిస్ట్రేషను జరిగించారు. ఈ వైనంపై గత 5 సంవత్సరాల నుంచి మా అమ్మగారైన గూడెపు పార్వతి నేను నా సెలవుల్లోకి వచ్చినప్పుడల్లా కలెక్టర్ గారు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి అనేక ఫిర్యాదులు ఇచ్చినా సరే గత ఆ విఆర్ఓ పల్లా నారాయణరావు తన అధికారుల అండదండాలతో అధికారులు వాళ్ళ మీద విఆర్ఓ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ గడుపుతున్నారు. కావున ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే మా ఆర్మీ జవాన్కే న్యాయం జరగలేనప్పుడు సాధారణ ప్రజలకు ఈ న్యాయం జరుగుతుందా? అనకాపల్లి జిల్లాలో ఎంత అవినీతిపరమైన విధులు నిర్వహించిన విఆర్ఓపై నేటికి కూడా చర్యలు తీసుకోకుండా ఒక ఆర్మీ జవాన్ని ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే అధికారులు కళ్ళు తెరిచి ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి న్యాయం చేస్తారని కూటమి ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని సందున నా ఒక సైనికుడికి ఇంత అన్యాయం జరిగింది కాబట్టి మా అమ్మగారు ఒక వితంతువుగా ఉండి ఊర్లో ఉంటూ నివసిస్తున్నారు. ఇన్ని బాధలతో నేను నా మనస్తాపం చెంది